హాయ్ అండి, ఈరోజు దోసకాయ వేసుకుందాం. దోసకాయకి ఫస్ట్ దోసకాయని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంత ముక్కలు కట్ చేసి దోసకాయని ఇలాగా పెట్టుకోవాలి. ఇవి దోసకాయలు చక్కగా కరుక్కుమనేవి చేసుకోవాలండి. ఇప్పుడు దానికి ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకుని దీనిలో ఒక గరిటెడు సాల్ట్, ఒక గరిటెడు చూసారు కదా, ఒక గరిటెడు సాల్ట్ వేస్తాం. ఒక గరిటెడు మస్టర్డ్ సీడ్స్ వేస్తున్నాం. మస్టర్డ్ సీడ్స్, అలాగే ఒక గరిటెడు రెడ్ చిల్లీ పౌడరు. చూసారు కదా, ఒక గరిటెడు రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేసాం. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. దానికి దోసకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఈ పౌడర్, మనం ఆవాలు అన్నీ మిక్సీ వేసిన పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని దీని మీద గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోండి. ఇంతే, దోసకాయ రెడీ. చూసారు కదా, ఓకే, రెడీ అయిపోయింది. కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. కాసేపటికి ఓట వచ్చేస్తుందండి, ఇంకా నూనె అక్కర్లేదు. ఇంతే, దోసకాయ రెడీ. చూసారు కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉంచేసుకుంటే కాసేపటికి బాగా ఓట వచ్చేస్తుందండి. ఇంకా నూనె వేయక్కర్లేదు.